అందరికీ నమస్కారం. వైఎస్ఆర్ పార్టీ సత్తెనపల్లె ఎమ్మెల్యే, ఆ పార్టీ అధికార ప్రతినిధి కూడా అయిన అంబటి రాంబాబు గారు మళ్ళీ ఒక వివాదంలో చిక్కుకున్నారు. ఒక మహిళతో ఆయన సరస సల్లాపాలాడుతున్న ఆడియో లీక్ అయింది. ఇప్పుడు రాష్ట్రమంతా అది చర్చనీయాంశంగా ఉంది. ఈయన ఎవరో ఒక మహిళతో ఏదో మాట్లాడినవి, ఆ శృంగారపరమైన మాటలు అవన్నీ కూడా బాగా ప్రతి చోట వినిపిస్తున్నాయి. అయితే ఆయన మాత్రం దాన్ని ఖండిస్తూ తన మాటల్ని ఎవరో మిమిక్రీ చేశారు, ఆ మిమిక్రీ చేసి తన మీద ఇలాంటి బురద చల్లుతున్నారు, కేసులు కూడా పెడతానని ఆయన అన్నారు. అది పక్కన పెడితే 2 ఏళ్ల క్రితం కూడా ఇలాగే మహిళతో ఉన్న వివాదం వల్ల కొద్ది చెడ్డ పేరు వచ్చి ఆయన మంత్రి పదవి పోగొట్టుకున్నాడన్న వార్తలు వచ్చాయి అప్పట్లో. ఇప్పుడు అందరికీ తెలుసు. ఈ మధ్యకాలంలో కూడా లక్ష్మీ పార్వతి గారి స్థలమో లేకపోతే పొలమో ఏదో దాని వ్యవహారాల్లో ఒక చిన్న వివాదం వచ్చి ఆ వ్యవహారాలు చూసే వ్యక్తి అంబటి రాంబాబు గారికి ఫోన్ చేస్తే వాద ప్రతివాదాలు పెరిగిన తర్వాత అతను జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తానంటే, జగన్మోహన్ రెడ్డి గారికి కాకపోతే ప్రధానమంత్రి రాష్ట్రపతులు కూడా చెప్పుకోకు, నీకు దిక్కున్న చోటులో చెప్పుకున్నట్టుగా అవహేళనగా మాట్లాడారు. కాబట్టి ఇలాంటి ఇన్సిడెంట్లన్నీ పరిశీలిస్తే ఆయనలో ఏదో ఒక మానసికమైన సమస్య ఉంది అని అనిపిస్తోందంట. అంటే నేను సైకాలజిస్ట్ను కూడా కాబట్టి ఇక్కడే విమర్శల కోసం కాదు. రుగ్మతలు ఎవరికైనా రావచ్చు. ఆ రుగ్మతలు రావడానికి పార్టీలతో పని లేదు. అయితే అలా ఆ రుగ్మతల బారిన పడిన వాళ్ళు కొన్ని సమస్యల్లో ఉంటారు. ఈయన మాట్లాడిన మాటలు, ఆ తీరు అవన్నీ వింటే ఇతనిలో ఒక విధమైన ఆ శృంగారపరమైన ఉన్మత్త లక్షణాలు కనిపిస్తున్నాయి అనిపిస్తుంది ఆ ఆడియో ఈయనదే అయితే. అలాగే ఇప్పుడు నుంచి పరిశీలిస్తే ఆయనలో అలా ఉంటుందండి. కొద్ది వయసు ముదిరిన వాళ్ళకి ఇలాంటి ఓరల్ సెక్స్ సమస్యలు ఉంటాయి, మాట్లాడుకుంటూ కాలం గడుపుతూ ఉంటారు. గతంలో ఒక ముఖ్యమంత్రికి కూడా ఇలాంటి సమస్య ఉండేదండి. అది నాకు తెలుసు, కానీ ఆయన చనిపోయి ఎక్కడో ఉన్న వ్యక్తుల మీద మనం చెప్పకూడదు. ఆయన కూడా అంతే, ఆయన అధికారులు ఎక్కువ ఇలాంటి పనులు చేసేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు. ఇది నిజమా అబద్ధమా తేలాలంటే కేసులు పెట్టండి, ప్రభుత్వం మీదే కాబట్టి తేల్చండి, నిగ్గు తేల్చండి, ఆయన పరిశుద్ధుడని ప్రూవ్ చేయండి. అలాగే ఇట్లా మహిళలతో అసభ్యంగా అశ్లీలంగా మాట్లాడే వ్యక్తుల మీద సరైన కేసులు పెట్టే బాధ్యత మహిళా కమిషన్కి లేదంటారా? అంటే ఎక్కడో చిన్న చిన్న విషయాలకు చీమ చిట్టుక్కుమంటే గొంతు పెంచుకొని వచ్చే ఆ ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ గారు ఇప్పుడు ఎక్కడున్నారు? ఆమె ఇలాంటివి తీసుకోరా? అంటే మీ పార్టీ వాళ్ళు మహిళల్ని ఇబ్బంది పెట్టినా, అశ్లీలంగా మాట్లాడినా, అవహేళన చేసినా అది న్యాయం అయిపోతుందా? కాబట్టి ఈయన మీద కేసు పెట్టండి. అంబటి రాంబాబు గారి మీద మహిళలతో ఇలా మాట్లాడినందుకు తన పదవిని అడ్డు పెట్టుకొని ఇలా అవహేళనగా, అంటే ఇతర ఇంకొక అమ్మాయి వస్తుంది అంటే ఇండైరెక్ట్గా ఇతను అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు, అసభ్యంగా వ్యవహరిస్తున్నట్టు, లేదా వాటిని ప్రోత్సహిస్తున్నట్టుగా భావించి ఆయన మీద కేసు పెట్టాలి. లేదా ఆయన్ని తీసుకెళ్ళి సమరం గారు లాంటి డాక్టర్ దగ్గర చికిత్స చేయించండి. సమరం గారు ఇలాంటి మానసిక సమస్యలు, అంటే శృంగారపరమైన అసమర్థత కానీ, లేకపోతే విపరీత ధోరణి కానీ, ఇలాంటివి రకరకాల రుగ్మతలు ఉంటాయి. వాటికి అద్భుతంగా ఆయన చికిత్స చేయగలరు. ఆయన విజయవాడలోనే ఉంటారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మీ ఎమ్మెల్యేలకి చికిత్స చేయిస్తారా, ఏం చేస్తారో మీరే నిర్ణయం చేసుకోండి. లేకపోతే ఇది ప్రభుత్వంగా కనపడడం లేదండి. అవినీతి పరులు, అక్రమ సంపాదన పరులు, అసాంఘిక శక్తుల సంతలాగా మారిపోయింది ఆంధ్రప్రదేశ్. ఇది ఒక అవినీతి పరుల అడ్డాగా మారిపోయింది. ఇది ప్రభుత్వం కనపడలేదు, పాలన కనపడలేదు. ఇలాంటి నీతి బాహ్యమైన అసాంఘికమైన ప్రవర్తన ఉన్న వాళ్ళు పార్టీ నుంచి సస్పెండ్ చేయండి, లేకపోతే నేరాలు లేదని రుజువు చేయండి, లేదా చికిత్స చేయండి. అంతే తప్ప మాకెందుకండి ఆడుకుంటారు. ఇప్పటికైనా వైసీపీలో మార్పు రావాలని కోరుకుంటాను.